హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీవ్. దిస్ ఇస్ చరిష్మా. ఈరోజు తెల్ల గరిజెరు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు తెల్ల గరిజెరు లేదా పునర్నవ రెగ్యులర్గా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. దాంట్లో మెయిన్గా డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 40 to 50% వరకు రిడక్షన్ రేట్ ఉంటుందట. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి, ఎర్ర గలిజెరు, తెల్ల గరిజెరు. మనం ఈరోజు అయితే తెల్ల గరిజెర ఆకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్, లైక్ అండ్ షేర్. సో ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఆకుతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ఆకుని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. నేను 2 కట్టల ఆకుని తీసుకున్నా. ఇసుక లాంటివి ఏమీ లేకుండా కడిగి కట్ చేసుకున్న తెల్లగరిజెర ఆకుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. 2 కట్టల ఆకుకి నేను 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నా. దీంట్లోకి 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు అండ్ ఈ గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసి నాజిల్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసేసి మూత తీయాలి. పప్పు మరి పేస్ట్లా కాకుండా ఇలా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. నెక్స్ట్ పప్పు గుత్తితో కర్రీని మొత్తం మెదుపుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల పప్పు కొంచెం బ్రేక్ అయినట్టు అయ్యి కర్రీ మొత్తం చిక్కగా అవుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ అనుకున్న తర్వాత కర్రీ టెక్స్చర్ ఇలా వస్తుంది. సో దీంట్లోకి లెమన్ సైజ్ చింతపండు జ్యూస్ని తీసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అండ్ సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ అండ్ సాల్ట్ పడితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మేము కొంచెం యాడ్ చేస్తున్నా. సో ఇట్లా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పోపు దినుసులు 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ని వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 ముక్కలుగా చేసిన ఎండుమిరపకాయల్ని వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అండ్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని అవి చిట్పట్మన్నాక దాంట్లో కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ పోపు మిక్చర్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో పప్పు రెడీ. హెల్దీ అండ్ టేస్టీ పప్పు ఈజీగా ప్రెషర్ కుక్కర్లో రెడీ. ఇది అన్నము అండ్ చపాతీలో కూడా బాగుంటుంది ఈ పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.